హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏ స్థాయిలో రాజకీయ దుమారం ఉందో అందరం చూస్తున్నాం. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మొదటి నుంచి రకరకాల మలుపులు తిరుగుతూ వస్తుంది. మొదట్లో హత్య జరిగిన సందర్భంగా అందరి వేళ్ళు వైఎస్ కుటుంబం నుంచి తెలుగుదేశం పార్టీ వైపు చూపించాయి, ఆదినారాయణ రెడ్డి గారి వైపు చూపించాయి, బీటెక్ రవి గారి వైపు చూపించాయి. ఆ తర్వాత క్రమంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల వైపే సునీతారెడ్డి గారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. కేసులో కూడా వైఎస్ కుటుంబానికి సంబంధించిన కొంతమంది ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. శివశంకర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఇటీవల కాలంలో బెయిల్ మీద బయటకు వచ్చారు. సో మొత్తంగా అక్కడ అరెస్టు, ఆ హత్య తర్వాత జరిగిన పరిణామాలు చూసిన తర్వాత వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయిన ఇంప్రెషన్ కనపడుతోంది. రెండుగా చీలిపోయి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ సునీతారెడ్డి గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు ఓపెన్గా వ్యతిరేకిస్తూ పొలిటికల్ స్పీచెస్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అంటూ అఫీషియల్గా వైఎస్ సునీతారెడ్డి గారు ప్రజలకు పిలుపునిస్తున్నారు. సో ఇటువంటి రక్తం అంటిన రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రజలకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తూ అవినాష్ రెడ్డి హత్యలో పార్టిసిపేట్ చేస్తారంటూ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. ఆమె అదే ఎలిగేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కుట్రలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఓటు వేయొద్దు అనేది ప్రధానంగా వైఎస్ షర్మిల కావచ్చు, సునీతారెడ్డి గారు కావచ్చు చెప్తూ వస్తున్నమాట. సరే, ఈ కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి పైన వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి గారి హత్య చేయించారు అని వాళ్ళు నమ్ముతున్నారు, అది మాట్లాడుతున్నారు. ఎక్కడి వరకు యాక్సెప్ట్ చేద్దాం. ఈ కేసును బేస్ చేసుకుని వైఎస్ సునీతారెడ్డి గారు, వైఎస్ షర్మిల గారు మాట్లాడిన మాటల్ని తెలుగుదేశం పార్టీ మీడియా పతాక శీర్షికలో రాస్తోంది. ఎందుకు రాస్తోంది అంటే, ఇది వైఎస్ సునీతారెడ్డి గారి పైన, షర్మిలారెడ్డి గారి పైన ప్రేమ కంటే, వివేకానంద రెడ్డి గారి పైన ప్రేమ కంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కోపం, తెలుగుదేశం పార్టీ పైన ఉన్న ప్రేమ, అటువంటి ఆ మీడియాకి ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి, ఆ ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళిద్దరి వార్తలను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ వస్తున్నాయి. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ బ్యాకప్తో ఓ సినిమా వచ్చింది, వివేకం సంథింగ్ ఏదో సినిమా వచ్చింది. ఆ సినిమాలో వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య ఎలా జరిగిందో చూపించే క్రమంలో దానికంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకా కొన్ని సీన్స్ చాలా సోషల్ మీడియాలో కొన్ని చిన్న క్లిప్స్గా వస్తూ ఉన్నాయి. సినిమా చూడలేదు కానీ నేను కూడా ఆ క్లిప్స్ కొన్ని చూశాను. చూసినప్పుడు ఏమనిపించింది అంటే, వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు వెనక రాజకీయ కారణాలు కాకుండా ఇంకేదో కారణాలు ఉన్నాయంటూ చెప్పే ప్రయత్నం ఆ సినిమాలో చేసినట్టుగా అర్థమవుతోంది. ఈ వీడియోలో చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. రాజకీయాలు ఏ స్థాయిలో ఈ స్థాయిలో ఎందుకు పాడైపోయాయి అనిపిస్తోంది. అవినాష్ రెడ్డి గారికి, వైఎస్ భారతిరెడ్డి గారికి అక్రమ సంబంధాన్ని అంటగడుతూ అక్రమ సంబంధాలు ఉంది అని ఎస్టాబ్లిష్ చేయించే ప్రయత్నం ఆ సినిమా ద్వారా చేశారు. ఎవడో ఒక సంస్కారం లేకుండా పెరిగిన ఊరు పేరు లేనివాడు ఈ సినిమా తీశాడు. ఆ తీసిన సంస్కారం లేనివాడు నేను ఈ సినిమా తీశాను, నేను ఈ సినిమా డైరెక్ట్ చేశానని చెప్పుకోలేని పరిస్థితిలో ముసుగేసుకొని వాడు తిరుగుతున్నాడు. ఇంటర్నెట్లో అశ్లీల సినిమాలు తీసి ఎవడు తీశాడో చెప్పుకోకుండా దాచిపెట్టుకొని తిరుగుతున్న వీడికి ఏం తేడా లేదు. రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఇంకొకరు సినిమాలు తీసుకుంటారు, తీసుకోండి, ఓకే. కానీ అక్రమ సంబంధాలను అంటగడుతూ క్యారెక్టర్లను అసాసినేట్ చేస్తూ సినిమాలు తీసే అధికారం ఎవడిచ్చాడు మీకు? తెలుగుదేశం పార్టీ ఎందుకు స్పాన్సర్ చేస్తుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇది ఒక అద్భుతమైన సినిమా చూడండి అని ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం అనే సినిమా తీశారు. ఆ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నారా లోకేష్ గారికి ఈ సినిమాలో మా ఫాదర్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని అనుమానం వచ్చింది. సీన్లు అలాగ ఉన్నాయనుకున్నారు. ఆయన కోర్టుకు వెళ్ళి ఈ సినిమాను ఆపించే ప్రయత్నం చేశారు. సరే, ఏదో జరిగి చివరికి సినిమాని రిలీజ్ చేశారు వర్మ గారు. ఆ సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా సినిమాలో మమ్మల్ని తప్పు పట్టారు అని ఎక్కడ మాట్లాడాల. ఈవెన్ సినిమా చూసిన వాళ్ళకు కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారినో, నారా లోకేష్ గారినో ఫిల్తీగా, చాలా బ్యాడ్గా చూపించారు అనే అభిప్రాయం కలగల. ఈవెన్ యాత్ర సినిమాలో కూడా అవే కనపడ్డాయి. సో ఆ రెండు సినిమాలు నేను సమర్థిస్తున్నట్టు కాదు, అదే ఆ పార్టీలు తీసిన సినిమాలు. సో అటువంటి సినిమాలు పొలిటికల్గా మీరు ఏమైనా తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పైన కోపం ఉంది, జగన్మోహన్ రెడ్డి మీ ప్రత్యర్థి, తీసుకోండి. అవినాష్ రెడ్డి హత్య చేశారనుకుంటున్నారు, అవినాష్ రెడ్డి మీ ప్రత్యర్థి, తీసుకోండి. భారతం ఎందుకు వస్తారు? ఓ మహిళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేది ఏ రకమైన సంస్కారం? అటువంటి సంస్కారం లేకుండా ఒక సినిమా తీస్తే దాన్ని ప్రమోట్ చేయడం ఏ రకమైన సంస్కారం తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ? ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి ఈ సినిమా పైన ఒక కామెంట్ చేశారు. ఈ కామెంట్ నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఇప్పటి వరకు నాలాంటి వాళ్ళం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది ఎవరో బయటికి తెలియాలనుకున్నారు. అది అవినాష్ రెడ్డి చేసినా, ఇంకెవరు చేసినా ఆ దోషులు బయటికి రావాలి, వాళ్ళకి శిక్ష పడాలని బలంగా కోరుకుంటున్న వాళ్ళు నేను ఉన్నా.
సునీతారెడ్డి గారు చేస్తున్న న్యాయ పోరాటాన్ని బయట నుంచి మద్దతిస్తూ ఉన్నాం. ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నాం. కానీ ఈ వివేకం సినిమా పైన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు మాట్లాడిన మాట ఆమెకి మద్దతిస్తున్న వాళ్ళు కూడా ఆమెకు మద్దతు ఇవ్వలేని పరిస్థితికి కారణమవుతోంది. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తేలాలి, సునీతారెడ్డి గారి పోరాటానికి మద్దతు ఉండాలి, సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలి, ఇంతవరకు ఓకే. కానీ వివేకం సినిమాని ఏ రకంగా సునీతారెడ్డి గారు సపోర్ట్ చేస్తారు? ఆమె అన్న మాట దానిలో చాలా తక్కువ చూపించారు, ఇంకా చాలా ఉంది అని. మీ కుటుంబానికి సంబంధించిన ఒక మహిళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తుంటే ఇది తప్పు అని ముందు మీరు కదా మాట్లాడాలా? మా కుటుంబంలో గొడవలు ఉన్నాయి, హత్యలు చేశారు, మా వాళ్ళే చేశారు, వాళ్ళ శిక్ష పడుతుంది, కానీ మా ఇంటి ఆడపిల్లలపైన ఈ రకమైన ప్రచారం ఎందుకు చేస్తున్నారని మీరు కదా అడగాలి తెలుగుదేశం పార్టీని. ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంటే పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు హ్యాపీగా ఉంటారా? మీ దగ్గర నుంచి ఇదే నా కోరుకుంది వాళ్ళు. హత్య ఎవరు చేశారు, రాజకీయ ప్రత్యర్థి ఎవరు, వాళ్ళ గురించి మాట్లాడతారు. భారతం ఎందుకు వస్తారు ఇక్కడ? భారతమ్మ గురించి ఇంత దరిద్రంగా వాడు ఎవడో సినిమా తీస్తే దాన్ని సునీతారెడ్డి గారు ఎలా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయడం కాదు, ఇంకా ఎక్కువ ఉందని ఎలా చెప్తారు? భారతీ రెడ్డి కంటే 11-12 సంవత్సరాలు చిన్నవాడైన అవినాష్ రెడ్డి గారితో ఆమెకు ఒక దరిద్రపు సంబంధాన్ని అంటగడుతూ సినిమా తీసి వాడు ఒక సంస్కారం లేనివాడిగా తీసిన వాడు ఉంటే దాన్ని సమర్థించి మీరు మీ విలువను తగ్గించుకున్నారు అనేది మీ కామెంట్ చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం. సో సునీతారెడ్డి గారు ఇప్పటికైనా అటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఆమెకు ఉపయోగంగా ఉంటుంది. అటువంటి వ్యాఖ్యలు ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. సేమ్ టైం వైఎస్ షర్మిలారెడ్డి గారి పైన ఆమె జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. చేసింది తెలుగుదేశం పార్టీ. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇంటి నుంచి జరిగిందని చెప్పారు. సో మిమ్మల్ని ఇప్పుడు మీ మాటల్ని మీరు తెలుగుదేశం పార్టీలో ట్రాప్లో ఉండి మాట్లాడుతున్న మాటల్ని మిమ్మల్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్న తెలుగుదేశం పార్టీ షర్మిలారెడ్డి గారి పైన మేము అప్పుడు చేసింది క్యారెక్టర్ అసాసినేషన్, అది తప్పు, మమ్మల్ని క్షమించడానికి కనీసం మిమ్మల్ని ఆఫ్ ది రికార్డ్ ఎక్కడైనా కలిసినప్పుడైనా కోరారా? ఆ రోజు షర్మిలారెడ్డి గారి బాధితులు, ఈరోజు భారతిరెడ్డి గారి బాధితులు, సునీతారెడ్డి గారు కూడా బాధితులు అవుతారు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళకు ఉపయోగం ఉన్నప్పుడు, వాళ్ళకు కావాల్సినప్పుడు. మీ న్యాయ పోరాటం సమర్థనీయం, మీరు పోరాటం చేయాల్సిందే, మీకు న్యాయం జరగాల్సిందే. బట్ మీకు న్యాయం జరిగే క్రమంలో మీరు ఇంకొకరికి వెపన్గా మారిపోవడం అనేది అన్ఫార్చునేట్. అది ఖచ్చితంగా జరిగి ఉండకూడదు. దీన్ని ఆమె సమర్థించడాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వస్తుంది. చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వస్తుంది. సునీతారెడ్డి గారు ఈ మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ స్థాయిలో తనకు కోపము, కక్ష ఇవన్నీ ఉన్నాయో బయట పెట్టినట్లయింది. మీరే చెప్పారు, కడప జిల్లా ప్రజలకు ఒక అప్పీల్ చేశారు. ఏం అప్పీల్ చేశారు? జగన్మోహన్ రెడ్డి పార్టీకి రక్తపు మరకలు అంటే ఓడించండి అని. అవినాష్ రెడ్డి గారే ఈ హత్య చేయించారు, ఆయన ఓడించండి అని. ఓకే, లెట్ పీపుల్ విల్ డిసైడ్. ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అప్పీల్ని ప్రజలు నమ్ముతారా? మీరు చెప్పిన మాటలు నమ్మి ఓట్లేస్తారా? లేదా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత మీరేం చెప్పదలుచుకున్నారో, ఏం జరిగిందో ప్రజలకు చెప్పి కన్విన్స్ చేయండి. అది వదిలేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకుంటున్న ఒక పార్టీ ట్రాప్లోకి మీరెందుకు వెళ్తున్నారు? ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదు కదా. పైగా మీరు బలంగా నమ్ముతున్నారు అవినాష్ రెడ్డి గారు ఈ హత్య చేశారు అని. మీరు బలంగా నమ్ముతున్న మాటని జనాల్ని నమ్మాలని కోరుతున్నారు. జనాలు నమ్మి ఓటేయండి అని అడుగుతున్నారు. ఓకే, బాగానే ఉంది. మీకు నిజంగా అవినాష్ రెడ్డి గారు చేశారనే నమ్మకం ఉంటే, మీ దగ్గర అటువంటి ఎవిడెన్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటట్టు చేయండి. అయిపోయింది కదా మ్యాటర్. దాన్ని ఇక్కడికి ఎందుకు మాట్లాడాలి? ఈ కేసుని సిబిఐకి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేదుగా, మీరే అడిగారు. సిబిఐ తీసుకుంది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్లో విచారించొద్దు, తెలంగాణ రాష్ట్రానికి తీసుకురండి అని మీరే అడిగారు కదా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులో విచారణ జరుగుతోంది. సో విచారణ జరుగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి విచారణ ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ కేసులు ఉంటే వాటిని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి కొట్టేయించుకోలేకపోతున్న పరిస్థితిలో మీ కేసును ఆయన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఎలా అంటే భారతీయ జనతా పార్టీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉంది కదా.
భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించవచ్చు కదా. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సిబిఐ దృష్టికి తీసుకెళ్లి ఇవి వాస్తవాలు, సుందర్రెడ్డి గారి దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, అవినాష్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయించండి అని తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా వెళ్ళి భారతీయ జనతా పార్టీ పైన ఒత్తిడి తేవచ్చు కదా. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏజెన్సీ కేంద్రం పరిధిలో ఉంది, విచారణ జరుగుతున్న కోర్టు తెలంగాణలో ఉంది. జగన్మోహన్ రెడ్డి విచారణ అడ్డుకుంటున్నారని ఏ రకంగా చెప్పగలుగుతారు? ఒకటి కోడి చేస్తున్నారు ఏంటి, కర్నూలులో అరెస్ట్ చేయడానికి వస్తే ఆపేశారు అని. ఇది ఒక పసలేని వాదన కాదా? ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే ఢిల్లీ నుంచి హాస్పిటల్ చుట్టూ 200 మంది పోగైతే 4 పోలీసులు చెప్తే భయపడి అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోతుందా సిబిఐ? అరవింద్ కేజ్రీవాల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అరవింద్ కేజ్రీవాల్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు కదా. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళగలిగిన ఈడీనో సిబిఐనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎంపీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళలేవా? ఏ రకమైన లాజిక్ ఇది? కాబట్టి మీరు చేస్తున్న పోరాటం వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అంతకుల్ని బయటికి తీసుకురావడం కోసం చేస్తున్న పోరాటంగా కాకుండా జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల్లో ఓడించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అనే లైన్లో వెళ్తోంది. ఈ వెళ్తున్న క్రమంలో మీరు వివేకం సినిమా గురించి చేసిన కామెంట్స్ మీకు మద్దతు ఇస్తున్న వాళ్ళ మద్దతు కూడా మీరు కోల్పోయేలా చేస్తున్నాయి. సో అటువంటి కామెంట్స్ని వెనక్కి తీసుకుంటే మీకు మీ పోరాటానికి మరింత మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.